మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. బిడ్డల్ని దేవుడే ఇవ్వాలి. ఆదాము అవ్వలకి దేవుడు మొట్టమొదట కుమారుని ఇచ్చినప్పుడు హవ్వేమందో తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని. యెహోవా దయ వలన. అంతేగాని మీరు దేవుని వేడుకోవాలి. అంతేగాని ఎక్కడ అరటికాయలు తెచ్చుకొని తినమాకండి. అరటికాయల్లో పిల్లలు పుట్టరు. ఇది మరింత మోసం, మరింత మోసం. ఇది సంఘములో ఒక భయానకమైన సన్నివేశం. అరటికాయలు ప్రార్థన చేసి ఇచ్చి పిల్లలు పుడతారు తినండి అనడం. ఇంతకన్నా దారుణం, దుర్మార్గత ఏదీ లేదని నేను మరోసారి హెచ్చరిక చేస్తున్నాను. వాక్యం తెలియని వారు వాటి కోసం పరుగులు తీస్తున్నారు. నిజంగా ఎక్కడెక్కడో వినేవాళ్ళమై నేటి దినాన సంఘాలలో ఇది విచ్చలవిడి చలామణిగా మారడం. నేటి దినాన ప్రదర్శన చెప్పి అరటికాయలు తింటే వీళ్ళకి పిల్లలు పుట్టారు, అరటికాయలు తింటే వీళ్ళకి పిల్లలు పుట్టారు అని. ఇంకొక అడుగు ముందుకేసి ఒక ఆయన అంటున్నాడు, 7 సార్లు యాపిల్ కొనుక్కొని తిని దాన్ని పొట్ట మీద పెట్టుకోండి అంటున్నాడు ఇంకొక ఆయన. ఎటుపోతుంది సంఘం? ఎటుపోతుంది పరిచర్య? దేవుడు చెప్పమన్నదేంటి, వీళ్ళు చెప్తున్నదేంటి? మళ్ళీ దాన్ని తెర మీదకి తెచ్చి చూపించడం ఎంత దారుణం అండి. వాక్యమును మీరు వెరిగినప్పుడు, వాక్య సత్యమును మీరు వెరిగినప్పుడు వాక్యం కొరకు నిలబడతారు. వీటిని మీరు ప్రోత్సహించకూడదు. మీకు తెలిసినంత మటుకు సత్యాన్ని చెప్పండి. వినేవాడు ఎడిదిరిగి వినడు, వాడు దురద చెవులు కలిగిన వాడు. పౌలు గారు ఎప్పుడో చెప్పాడు, వాడు దురద చెవులు కలిగి హితబోధన సహించరు వాళ్ళు. ఈ హితబోధలో ఖండింపు ఉంటుంది, గద్దింపు ఉంటుంది, శిక్ష, మనకు శిక్ష మేలు కోసం, గాయం ఉంటుంది మనకు మేలు కోసం, గుచ్చుకోవడం ఉంటుంది మనకు మేలు కోసం. అరటికాయల్లో పిల్లలు పుట్టడం ఎంత దారుణం అండి. అది దేవుడిచ్చు బహుమానం. అది అరటికాయ ద్వారా దేవుడిస్తాడా? మళ్ళీ దానికి వితండవాదం చేసేవాళ్ళు ఉన్నారు. విశ్వాసం ద్వారా అరటికాయ తింటే ఇదొక మరి చోద్యం. ఏంటిదంతా? ఇది చూసి జనాలు మోసపోవడం. జాగ్రత్త. మోసపోవడం నీ వంతు అయితే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఈ చివరి దినాలు, అంత్యకాలాలు, అపాయకరమైన దినాలు. దుర్బోధకులు ఎక్కువైపోయారు. వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడున్నారండి దినాన? ఒకవేళ వాక్యం చెప్దామన్నా వినేవాళ్ళు ఎక్కడున్నారు? అరటికాయల ద్వారా పిల్లలు పుట్టారంటే దానికోసం పరిగెత్తేవాళ్ళు, దాన్ని చూసేవాళ్ళు ఎంతో వేల మంది. అరటికాయల్లో పిల్లలు పుట్టరు, ప్రభుని వేడుకోండి, ప్రభు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే ఇది ఎవరికి నచ్చదు? నచ్చదు కదా. నేను మటుకు ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఏంటంటే మీరు వేడుకోవాలి దేవుని, ప్రభు పాదాలు పట్టుకోవాలి. వింటున్నారా? ఎన్నో సాక్ష్యాలు మా వైద్య పరిచర్యలో ఒక్కోటి చెప్తే దేవుడు చేసిన కార్యాలు ఎన్నో. ఒకే ఒక్కటి ఏంటంటే ప్రార్థన ద్వారా, ప్రభుని వేడుకోవడం ద్వారా. వాటన్నిటినీ నేను ఇప్పుడు చెప్పి మీ దృష్టిని ఆకర్షించాలని నేను అనుకోవటం లేదు. దేవునికి మహిమ మాత్రమే రావాలి. ఆ కుటుంబాలు దేవునికి సాక్షిగా ఉండి వారి సాక్ష్యం చెప్తే చాలు. వారి సాక్ష్యాలు నేను వాడుకోవాలని నేను అంటలేదు. ఎన్నో సాక్ష్యాలు. ఇక పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టిన సాక్ష్యాలు ఎన్నో. ఇదేదో అరటికాయలు ఇచ్చి యాపిల్ పొట్ట మీద పెట్టుకొని 7 సార్లు తిని ఆ దిండు తల కింద పెట్టుకొని పొనుకుంటే పుట్టలేదు. వేడుకున్నారు, ప్రభువుని బతిమలాడుకున్నారు. వారి జీవితాలు ప్రభుకి ఇచ్చారు. ప్రభుతో సంబంధం కలిగి ఉన్నారు. వారి పాపములు ఒప్పుకొని ప్రభు బిడ్డలుగా మార్చబడ్డారు. ప్రభు చిత్తంలోకి వచ్చి ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు కార్యాలు చేశాడు. ఇది మనం చెప్పగలగాలి. సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అరటికాయల్లో పిల్లలు పుట్టరు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నీవు క్రీస్తుకు చెందిన వాడవు కాకుండా, నువ్వు పాపములు ఒప్పుకొని పాపము నుండి నువ్వు విడుదల పొందకుండా, నువ్వు మారు మనస్సు పశ్చాత్తాప అనుభవాలు లేకుండా అసలు మీరు ఎవరు? అరటికాయలు తింటే ఏమొస్తుంది? వస్తుందా? యాపిల్ తింటే వస్తుందా? ఆ దిండు వాళ్ళు ప్రార్థన చేసిన అభిషేకం చేసిన దిండు అంటది. అబ్బా, దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి ఎంత దారుణం అండి. అరటికాయల్లోకి తేవడం, యాపిల్లోకి తేవడం, దీంట్లో పెట్టారు ఆయన. బోధకులమైన మనం మరి కఠినమైన శిక్ష పొందకుండాన్నట్లుగా అనేకులు బోధకులు కాకుండుడి. దుర్బోధకులండి, వారిని బలపరిచేవారు ఎంతమందో, ఎంత విచిత్రం. దుర్బోధన ఖండించకుండా, ఇది తప్పని చెప్పకుండా వెనకేసుకొచ్చేవాళ్ళు ఎందరో. అయితే తీర్పు తీర్చే దినం ఉంది కదా, తప్పించుకుంటామా? బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండాన్నట్లుగా అనేకులు బోధకులు కాకుండుడి. మరి కఠినమైన తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. బిడ్డల దేవుడే ఇవ్వాలి.